హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మొన్న మనము బ్రీడింగ్ సైజు కేజ్ సైజ్ మనం తెలుసుకున్నాం మొన్న. ఓకేనా? ఇప్పుడు మనము బ్రీడింగ్ బాక్స్ ఏ సైజ్ ఉండాలి, ఎలా ఉండాలి, బ్రీడింగ్ బాక్స్ అందులో నెస్టింగ్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. ఇది మన బ్రీడింగ్ బాక్స్ మకాది 4x2x2 సైజు. ఇది 4 feet, ఇది 2 feet, డెత్ 2 feet. ఓకేనా? సో ఇందులో ఇలా నిలబెడతారు. కొంతమంది స్లీపింగ్, మందైతే స్లీపింగే ఉంటుంది. ఎప్పుడు మందైతే స్లీపింగ్లోనే ఉంటుంది. అన్ని బ్రీడింగ్ బాక్స్ మనది స్లీపింగ్లోనే ఉంటుంది. సో మనం స్టాండింగ్ ఇవ్వము. సో అటుపక్క హోల్ ఉంటుంది, 8 inches హోల్. సో ఇటుపక్క అయితే మనకి బ్రీడింగ్ బాక్స్ ఓపెనింగ్. సో చిన్న డోర్ అయితే మనకి ఇది ఓపెన్ చేసేదానికి, మనకి ఎగ్స్ పెట్టిందా ఏమి ఎలా అని చూసేదానికి ఈ చిన్న డోర్ మనము ఓపెన్ చేస్తాము. ఓకే? పెద్దదైతే మనము క్లీనింగ్ చేసుకోవడానికి, నెస్టింగ్ వేయడానికి, అందుకోసం మనం యూజ్ చేస్తాము ఇది. ఓకే? సో నెస్టింగ్ మనం ఎంత వేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నెస్టింగ్ బాక్స్లో నెస్టింగ్ అనేది మనకి 3 inches ఉండాలి. 3 inches ఉంటే మాత్రమే మనకి బర్డ్స్కి కానీ ఎగ్స్కి కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే బర్డ్స్ ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో నెస్టింగ్ అంత ఉన్నప్పుడు, నెస్టింగ్ మనకు అంత ఉంటే మాత్రమే సో దానికి ఈజీగా ఉంటుంది కూర్చోడానికి, హీటు అన్నీ బాగా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ మనము బ్రీడింగ్ ఏజ్ తెలుసుకుందాం. ఇప్పుడు మనకి బ్లూ అండ్ గోల్డ్ మకావుది అయితే 7 years అబవ్ ఉండాలి. సో మనకి గ్రీన్ వింగ్ అయితే 12 years అబవ్ ఉండాలి. స్కార్లైట్ అయితే 7 to 8 years. సో గ్రీన్ వింగ్ ఎందుకంటే అంత లేట్ 12 years అంటే సో లార్జ్ బర్డ్, అది పెద్ద బర్డ్. అందుకే మన గ్రీన్ వింగ్కి స్కార్లైట్కి మనం కంపేర్ చేసామంటే గ్రీన్ వింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది సైజులో. సో అంతకన్నా పెద్దది ఐసన్ మెకావ్ మనకి. సో దాని గురించి మనకి ఇప్పుడు వద్దు. ఓకేనా? సో మనం ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకున్నాం కదా. స్కార్లైట్కి ఎంత ఏజ్ ఉండాలి, బ్లూ గోల్డ్కి ఎంత ఏజ్ ఉండాలి, గ్రీన్ వింగ్కి ఎంత ఏజ్ ఉండాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్ అయింది. సో అదే తర ఇప్పుడు మీరు ఎవరన్నా కొత్తగా మనకి, ఎందుకంటే చిన్న బర్డ్స్ ఇది మార్కెట్ చాలా డల్గా ఉన్నందువల్ల పెద్ద బర్డ్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మీకు ఏదైనా ఐడియా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఆఫ్రికన్ గ్రే అన్నాయి అని, కాకటూస్ కానీ, లేదా అమెజాన్స్ కానీ, లేదా మకావ్స్ కానీ, ఇలాంటి పెద్ద వెరైటీస్ ఎవరైనా స్టార్ట్ చేసినట్టుంటే సో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.